మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హైడ్రా లాంటి వ్యవస్థ మాకు కూడా కావాలి అని చెప్పి యాదాద్రి జిల్లా ప్రజలు కోరుకునేటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. నిజంగా ఎటు చూసినా కూడా హైడ్రా లాంటి వ్యవస్థ హైదరాబాద్కు అతి దగ్గర ఉన్నటువంటి ఈ యాదాద్రి జిల్లాలో ప్రవేశపెట్టినట్లయితే ఉన్నటువంటి చెరువులకు కబ్జాలకు గురైనటువంటి చెరువులు సక్రమంగా ఉండే పరిస్థితి ఉంటుంది. లేనట్లయితే ఈ విధంగానే కొనసాగితే ఇక్కడ మాత్రము విధ్వంసం గురైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే హైడ్రా లాంటి వ్యవస్థ ఈ జిల్లాకు అవసరమని చెప్పి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ముఖ్యమంత్రికి లెటర్ రాసినటువంటి సందర్భం కావచ్చు, ప్రెస్ మీట్లో కూడా చెప్పినటువంటి సందర్భం కావచ్చు, అలాగే భువనగిరి ఎమ్మెల్యే కావచ్చు, మునుగోడు ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళు కూడా కోరుకున్నటువంటి సందర్భం చెప్పొచ్చు. మరి నిజంగా హైడ్రా లాంటి వ్యవస్థ యాదాద్రికి ఎందుకు కావాలి అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే మొత్తం యాదాద్రి జిల్లాలో 1147 చెరువులు ఉన్నాయి. ఈ 1147 చెరువుల్లో దరిదాపుగా 260కి పైగా చెరువుల్లో వెంచర్లు వేసినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. సుమన్ టీవీ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. క్షేత్రస్థాయి పరిశీలనలో నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడించారు. ఎందుకంటే ఎటు చూసినా కూడా ఆ 260 చెరువుల్లో మొత్తం ఎటు చూసినా కూడా వెంచర్లు వేసేటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లలో ఈ వెంచర్లు నిర్మించేటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. కొంతమంది కొన్ని చెరువుల్లో మాత్రం ఎఫ్టీఎల్లో కూడా నిర్మాణాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి చూసాము. నిజంగా యాదాద్రి జిల్లాలో ఈ నిజంగా అన్యాక్రాంతం అయిపోతున్నాయి చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. అలాగే చెరువులకు వచ్చే కాలువలు కబ్జాలకు గురవుతున్నాయి, నాలాలు కబ్జాలకు గురవుతున్నాయని చెప్పవచ్చు. నిజంగా ఎంతో మంది రైతులు ఈ సుమన్ టీవీకి ఈ 10-15 రోజుల నుంచి ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు. మా చెరువు కబ్జా గురైందంటే మా చెరువు కబ్జా గురైంది, ఈసారి మా చెరువు ఇంత వర్షం పడ్డా కూడా నిండలేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ చెరువులకు సంబంధించి వచ్చే కాలువల ద్వారానే, నాలాల ద్వారా వచ్చే నీళ్ళ ద్వారానే ఆ నీళ్లు రాకుండా అయిపోయాయి, ఈ కబ్జాలకు గురయ్యాయని చెప్పి చాలా మంది కూడా యాదాద్రి జిల్లాలో భువనగిరి కావచ్చు, దుర్గపల్లి మండలం కావచ్చు, రాజాపేట కావచ్చు, అటు ఆలేరు మండలం కావచ్చు, మునుగోడు, చౌటుప్పలు, సంస్థ, నారాయణపూర్, మర్రిగూడ, ఇవన్నీ నిజంగా చాలా మండలాల ప్రజలు మనకైతే ఫోన్లు అయితే చేయడం జరిగింది. ఈ క్షేత్రస్థాయి పరిశీలన చూసుకున్నట్లయితే చెరువుల కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి మనకు చాలా కనిపించింది. దరిదాపు 260కి పైగా చెరువులు అంటే ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళవలసిన పరిస్థితిలో నిజంగా ఎందుకు ఈ పరిస్థితి దాపరించని చెప్పి రైతులు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కబ్జాలకు గురైనటువంటి ప్రాంతాలు ఎట్టి పరిస్థితుల్లో వదలము, న్యాయస్థానాలకు వెళ్ళైనా ప్రభుత్వం తరఫున కొట్లాడతాము, కానీ కబ్జాదారులు మాత్రం వదలమని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి వ్యవస్థ ఖచ్చితంగా ఈ యాదాద్రి జిల్లాలో ఉన్నట్లయితే, ఈ యాదాద్రి జిల్లాలో ప్రవేశపెట్టినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి కబ్జాలకు గురైనటువంటి చెరువులను కాపాడుకుంటాము. లేనట్లయితే మొత్తం చెరువులు మొత్తం కూడా అన్యాక్రాంతమయ్యేటువంటి పరిస్థితి అయితే జరుగుతుందని చెప్పి చెప్పవచ్చు. నిజంగా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానం ఏంటంటే ఎట్టి పరిస్థితుల కబ్జాదారులను కావచ్చు, అలాంటి ఎవరైతే కబ్జా చేసేటువంటి వ్యక్తులను జైలుకైనా పంపిస్తాము, కానీ ఎట్టి పరిస్థితులు అయితే వదలమని చెప్పి పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాకు సంబంధించి వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భం చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ కూడా నిజంగా చాలా పర్ఫెక్ట్ గా ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి చెప్పవచ్చు. మరి ఈ జిల్లాకు కూడా హైడ్రా కావాలి, ఈ జిల్లాకు హైదరాబాద్ కు అతి దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లాకు హైడ్రా కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కోరుకున్నటువంటి పరిస్థితి చెప్పవచ్చు. మరి దానికి అనుగుణంగానే మరి ఈ చెరువులను కాపాడుకోవాల్సినటువంటి సంస్కృతి, నిజంగా చెరువు అంటేనే మనకు చెరువు ఉంటేనే ఈ ఊరికి కళ, అందం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చెరువుల ద్వారానే రైతులు బాగుపడతారు. ఆ రైతులు బాగుపడితేనే అంటే రైతులకు పంటలు పండుతాయి, పంటలు పండినప్పుడు వాళ్ళు సురక్షంగా ఉంటాడు. కాబట్టి ఆ రైతు కోరుకునేది చెరువు నిండాలని కోరుకున్నటువంటి సందర్భము. మరి ఈ చెరువులను చూడండి, ఇక్కడ ఉన్నటువంటి చెరువును చూసినట్లయితే మల్లాపూర్ చెరువు, యాదాద్రి పక్కన ఉన్నటువంటి ఈ మల్లాపూర్ చెరువు చూసినట్లయితే నిండలేనటువంటి పరిస్థితి. ఇంత పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఈ చెరువు నిండలేటువంటి పరిస్థితి. మరి ఎందుకయ్యా అంటే కాలువ నుంచి నీళ్లు రానటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇక్కడ కూడా ఈ బఫర్ జోన్ లో కూడా వెంచర్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ఎఫ్టీఎల్ కూడా కొంచెం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వెంచర్లు అయితే వేసినటువంటి పరిస్థితి. మరి నిజంగా యాదగిరి గుట్టలో మొత్తం 75 చెరువులు ఉంటే ఇందులో 100 ఎకరాలకు పైనటువంటి చెరువులు 5, మిగతా చెరువులు 70 చెరువులు ఉన్నాయి. మరి ఈ 75 చెరువులను పరిశీలించినట్లయితే దరిదాపు సగం పైగా ఈ యాదగిరిగుట్ట మండలంలో సగం పైగా చెరువులు కబ్జాకు గురైనటువంటి పరిస్థితి, వెంచలు వెలిసేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అదేవిధంగా పక్కనున్నటువంటి మనము తుర్కపల్లి
మండల చూసుకున్నట్లయితే తుర్కపల్లి మండలం చూసుకున్నట్లయితే అక్కడ మొత్తం కూడా 56 చెరువులు ఉన్నాయి. అందులో 7 చెరువులు 100 ఎకరాలకు పైన విస్తీర్ణ చెరువులు, మిగతా 46 చెరువులు మాత్రము 100 ఎకరాలకు బిలో ఉన్నటువంటి చెరువులు అని చెప్పొచ్చు. మరి తుర్కపల్లి మండలంలో కూడా కొన్ని చెరువులు కబ్జాకు గురైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. చెరువులోనే వెంచలు వేసినటువంటి పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. అదే విధంగా రాజాపేట చూసుకున్నట్లయితే రాజాపేటలో మొత్తం కూడా 49 చెరువులు ఉన్నాయి. అందులో 100 ఎకరాలకు పైన ఉన్నటువంటి చెరువులు 10 చెరువులు ఉంటే 41 చెరువులు మాత్రము 100 ఎకరాలకు బిలో ఉన్నాయి. రాజాపేట మండలంలో కూడా కొన్ని చెరువులు కబ్జాకు గురైనటువంటి పరిస్థితి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేసేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అదే విధంగా బొమ్మల రామారావు మండలం చూసుకున్నట్లయితే 50 చెరువులు ఉన్నాయి. ఇందులో 41 చెరువులు 100 ఎకరాలకు లోపు ఉన్నాయి. 9 చెరువులు 100 ఎకరాల పైన ఉన్నాయి. ఈ 50 చెరువుల్లో కూడా కొన్ని అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి, చెరువులు నిలయేటువంటి పరిస్థితి. మరి నిజంగా ఈ రియల్ మాఫియా ఏం చేస్తుందంటే, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేస్తున్నారంటే కాలువలను కబ్జా చేస్తున్నారు. అక్కడికి వచ్చేటువంటి కాలువలను కబ్జా చేయడం వల్ల అక్కడ ఏమైతుందంటే ఆ వెంచర్ వేయడం వల్ల ఆ వెంచర్లకు నీళ్లు రాకుండా కాలువలు కబ్జా చేయడం వల్ల ఈ చెరువులు నిండేటువంటి పరిస్థితి. మరి నిజంగా కేవలం ఈ మండలాలను ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇంకా చాలా మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. బీబీనగర్ చూసుకున్నట్లయితే, చౌటుప్పల్ చూసుకున్నట్లయితే, భూదాన్ పోచంపల్లి మండలం చూసుకున్నట్లయితే ఇంకా చాలా మండలాలు కూడా చాలా పెద్ద, అంటే చాలా మండలాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. నిజంగా ఇటువంటి పరిస్థితి ఇలానే ఉంటే మాత్రం యాదాద్రి జిల్లాలో చెరువులు మొత్తం కూడా అన్యాక్రాంతమయ్యేటువంటి పరిస్థితి నెలకొన్నది. చెరువులు మొత్తం కూడా నాశనమయ్యేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ప్రకృతి ఎట్లా తెలుసు. మనం నిన్న మొన్న చూసాము. మన వేరే రాష్ట్రాలు కాకుండా, వాయిటార్ గుజరాత్ కాకుండా మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖమ్మం కావచ్చు, మహబూబాద్ కావచ్చు, కోదాడ కావచ్చు, మిర్యాల కూడా కావచ్చు, ఎట్లాంటి ప్రకృతి విధ్వంసంలో నిజంగా ఆ చెరువులు అనేవి, చెరువులకు సక్రమైనటువంటి కాలువలు ఉంటే ఆ చెరువులే కలిసేటి నీళ్లు, కానీ ఆ చెరువులకు కాలువలు సరిగా లేనటువంటి పరిస్థితుల్లో ఊర్లకు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి, నిజంగా చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఖమ్మంలో కావచ్చు, మహబూబాద్లో కావచ్చు, కోదాడలో కావచ్చు, మిర్యాలగూడలో కావచ్చు జరిగినటువంటి పరిస్థితి. మరి నిజంగా ఈ పరిస్థితి ఈ హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి ఈ యాదాద్రి కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రకృతి విధ్వంసం వద్ద ఏది కూడా చిన్నది కాదు. ప్రకృతి ప్రకోపిస్తే ఏదైనా శాశ్వతం అని చెప్పొచ్చు. ఆ ప్రకృతి ప్రకోపం అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఈ వర్షాలు పడ్డప్పుడు, ఈ వర్షాలు సక్రమైనటువంటి నీరు చెరువులు కాలువల ద్వారా చెరువులో కలవనప్పుడు మాత్రమే ఈ ప్రకృతి ప్రకోపిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి సందర్భంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని వెంచర్లు చేసేటువంటి పాపానికి, కొన్ని చెరువులను కబ్జాలు చేసేటువంటి పాపానికి అవన్నీ కూడా ఆ పరిశ్రమల ద్వారా కూడా వెదజల్లినటువంటి ఆ నీళ్లు కూడా మూసీలో కలుపుతున్నారు, మూసీలో వస్తుంది చెప్పి నిన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడినటువంటి విషయము. ఆ మూసీ ద్వారా కాలుష్యమైనటువంటి పరిస్థితి, భూదన్ పోచంపల్లి కావచ్చు, వలిగొండ కావచ్చు, ఈ 2 మండలాలు ఆ మూసీ వల్ల చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. విపరీతమైనటువంటి వరదతో, హైదరాబాద్ లో వర్షం పడ్డప్పుడు విపరీతమైనటువంటి వరదతో, వాసనతో బాధపడుతున్నటువంటి ఆ 2 మండలాలు, బీబీనగర్ కూడా కావచ్చు, ఈ 3 మండలాలు. ఒకవైపు మూసీ కాలువతో అటు నష్టపోతుంటే, మరొక వైపు ఈ కాలువల కబ్జాలతో హైదరాబాద్ దగ్గరటువంటి బొమ్మలరారం కావచ్చు, తుర్కపల్లి కావచ్చు, ఇటు యాదాద్రి కావచ్చు, అదేవిధంగా భోజీరి కావచ్చు, రాజాపేట కావచ్చు, ఈ మండలాల పరిస్థితి కూడా ఇలానే తయారైంది. మరి ఈ పరిస్థితులు కావాలంటే, నిజంగా ఈ చెరువుల కబ్జాలు గురి కావద్దు అంటే హైడ్రా లాంటి వ్యవస్థ యాదాద్రి కూడా కావాలి. ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు, మంత్రులు కోరుకుంటున్నారు, రైతులు కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా హైడ్రా లాంటి వ్యవస్థ ఇక్కడ రావాలి, చెరువులను కబ్జాలు చేసేటువంటి వారిని తరిమి కొట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకునే సందర్భము. అదే విధంగా సుమన్ టీవీ కూడా క్షేత్ర పరిశీలనలో చూసినట్లయితే నిబ్బరపోయేటువంటి వాస్తవాలు వచ్చినటువంటి సందర్భంలో సుమన్ టీవీ కోరుకుంటుంది ఖచ్చితంగా హైడ్రా లాంటి వ్యవస్థ యాదాద్రి కూడా రావాలని చెప్పి కోరుకుంటుంది. కాబట్టి సుమన్ టీవీ అంటే రైతుల పక్షాన, ప్రజల పక్షాన సుమన్ టీవీ కూడా వేడుకుంటుంది, కోరుకుంటుంది, ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకుంటుంది. ఖచ్చితంగా హైడ్రా లాంటి వ్యవస్థ ఈ యాదాద్రికి మాత్రం తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే ఇన్ని చెరువులు కబ్జాలు గురైతే రేపు చెరువులు లేనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. సంస్కృతికి సంప్రదాయానికి నిలువగా ఉన్నటువంటి ఈ చెరువుల్లో బతుకమ్మలు ఆడితే బతుకమ్మలు వేయాల్సినటువంటి ఈ చెరువుల్లో నిండినటువంటి పరిస్థితి, నీళ్లు లేనటువంటి పరిస్థితి. కనీసం ఈ యాదాద్రి జిల్లాలో 25 నుంచి 30% నిన్నటువంటి చెరువులే ఎక్కువ ఉన్నాయి తప్ప 100% నిన్నటువంటి చెరువులు అయితే చాలా తక్కువ అని చెప్పవచ్చు. అవి కూడా ఎలాంటి వాటర్ మూసి పక్కన ఉన్నటువంటి చెరువులే నిండాయి. పోచంపల్లి కావచ్చు, వలిగొండ కావచ్చు, బీబీనగర్ కావచ్చు, ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో చెరువులు మాత్రమే నిండాయి. అవి కూడా మూసి వాటర్తో తప్ప వర్షంతో మాత్రం ఏ ఒక్క చెరువు కూడా నిండినటువంటి పరిస్థితి. కాలువలు, నాలాలు అన్ని కబ్జాలే. ఈ కబ్జాలకు గురైన సందర్భంలోనే ఇలాంటి చెరువులు నిండలేదు. యాదాద్రిలో వర్షపాతం ఎక్కువ నమోదైనప్పటికీ నిండలేటువంటి పరిస్థితి. అడ్డగూరు, మోత్కూరులో కూడా
ఇదే పరిస్థితి. నిజంగా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది. దయచేసి మాకు కూడా కావాలి, హైడ్రా లాంటి వ్యవస్థ కావాలని చెప్పినటువంటి రైతుల పక్షాన సుమన్ టీవీ కూడా ఉంటుంది. సుమన్ టీవీ కూడా వేడుకుంటుంది, కోరుకుంటుంది. ఖచ్చితంగా సుమన్ టీవీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే విప్పు ఐలే గారు కావచ్చు, బోడిగిరి ఎమ్మెల్యే కుమ్మ మణిల్ కావచ్చు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వారి దృష్టి కూడా ఖచ్చితంగా తీసుకెళ్తాము, ఖచ్చితంగా మాట్లాడతాము. సుమన్ టీవీ పక్షాన మాకైతే ఏ విధంగా ప్రజలు ఫోన్ చేస్తున్నారో, మాకు హైడ్రా లాంటి వ్యవస్థ ఇక్కడ కావాలని ఫోన్ చేస్తున్నారు, అదే విన్నపము మేము కూడా వారికి విన్నపిస్తాము. ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి అయితే తీసుకెళ్తాము. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో, ఈ దుర్భర పరిస్థితుల్లో ఉండడానికి ప్రధాన కారణం అయితే రియల్ ఎస్టేట్ మాఫియా అని చెప్పొచ్చు. ఈ రియల్ మాఫియా ఆగడాలే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు ఈ జిల్లాను నాశనం చేయడానికి పూడుకుందని చెప్పొచ్చు. కాబట్టి నిజంగా క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ అధికారులు కావచ్చు, అదే విధంగా రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇద్దరు సమన్వయంతో తిరిగి ఈ చెరువులకు సంబంధించి డాటా అంతా సేకరించి ఎక్కడెక్కడ కబ్జా గురైనాయో అంత డాటా సేకరించి జిల్లా యంత్రాంగంకి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా పరీక్షిస్తారని చెప్పవచ్చు. కాబట్టి ఇటు జిల్లా యంత్రాంగము, ఇటు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పర్యవేక్షించాలి, చెరువులను తిరగాలి, ఇక్కడ ఉన్నటువంటి డాటాను సేకరించాలి, నిజంగా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి. అప్పుడే ఈ చెరువులను బాగుపడతాయి, ఈ చెరువులు బాగుంటాయని చెప్పి సుమన్ టీవీ అయితే వేడుకుంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా.